హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 2 రకాలుగా ఊరు మిరపకాయల్ని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ నేనైతే కేజీ కాయలు తీసుకున్నాను అనమాట. అవి హాఫ్ కేజీ ఒకటి కింద విడదీసుకున్నాను. సో ముందు మనం మిరపకాయలన్నీ బాగా కడిగేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మిరపకాయ అన్నది బాగా ఊరుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి మనకి 1 వీక్లో చక్కగా సంవత్సరానికి సరిపడా మిరపకాయలు అనేవి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకి చూడడానికి ప్రాసెస్ ఎక్కువలా అనిపిస్తుంది, కానీ ఒక 1 వీక్ వీటితో మనం కష్టపడితే 1 ఇయర్కి సరిపడా మిరపకాయలైనా వడియాలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని వాటర్ వేసేసి ఇందులో ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ ఆ ఉప్పు అంతా మిరపకాయలకు పడుతుంది అనమాట. మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మిరపకాయ అన్నది మెత్తబడిపోతుంది కాబట్టి విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ పైవన్నీ ఉడకాలంటే ఒకసారి మిక్స్ చేయాలి కదా. సో అలా ఉడికించేసిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఇలా ఒక మంచి కాటన్ క్లాత్ కానీ లేదంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, సో అలాంటి ఒక కవర్ తీసేసుకొని ఎండలో వేసి చక్కగా ఒక్కొక్కటి విడివిడిగా ఆరబెట్టేసుకుంటే ఒక మంచి ఎండలో అయితే ఒక 2 డేస్లో చక్కగా డ్రై అయిపోతాయి. లేదంటే ఒక 3 to 4 డేస్ పడుతుంది. ఎక్కడా కూడా పచ్చి లేకుండాను తడి లేకుండాను పూర్తిగా డ్రై చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను వాము తీసుకున్నాను. 1/2 కేజీ మిరపకాయలకి 2 టేబుల్ స్పూన్ వాము తీసుకొని గ్రైండ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. సో మిరపకాయలన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత వాము పొడి, తర్వాత ఉప్పు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వేయాలి. అండ్ తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. కొంతమంది ఏంటంటే ఆ పెరుగుని మజ్జిగలా పల్చగా చేసేసుకొని మిరపకాయలు మునిగేంత వరకు వేసుకుంటారు. సో అలా కాకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా వాము, సాల్ట్ అండ్ పెరుగు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 24 అవర్స్ అలా వదిలేసాను. సో మధ్య మధ్యలో మనం కుదుపుతూ ఉంటే కింద మిరపకాయలు పైకి వస్తాయి, పై మిరపకాయలు కిందకి వెళ్ళి బాగా అన్నీ కూడా ఈక్వల్గా ఊరుతాయి అన్నమాట. ఇలా ఒక 24 గంటల తర్వాత మనకి మిరపకాయలు అన్నవి చక్కగా ఊరిపోతాయి. అండ్ మీకు ఆ పెరుగు వేస్తారు కదా, అది వాటర్ లాగా వచ్చేసి మొత్తం మిరపకాయలు అన్నిటికీ పట్టేస్తుంది. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక మంచి కాటన్ క్లాత్ కానీ లేదంటే రైస్ బ్యాగ్ కవర్ ఉంటుంది కదా, అది నీట్గా క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టి ఒక్కొక్కటిగా ఆరబెట్టేసుకుంటే ఆరిపోయిన మిరపకాయలన్నీ కూడా తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసేయాలి. మజ్జిగ అన్నది పడేయకూడదు. సో అలా మజ్జిగ అంతా పీల్చేంత వరకు మిరపకాయలు వేస్తూనే ఉండాలి. సో ఈ మజ్జిగ అంతా కూడా ఒక 2-3 డేస్లో మిరపకాయలన్నీ పీల్చేస్తాయి. సో అవి తడి లేకుండా ఎక్కడ చెమ్మ లేకుండాను పూర్తిగా డ్రై చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరానికి సరిపడా మన చేతులతో చేసుకున్న చల్ల మిరపకాయలు అలాగే ఉప్పులో ఊరబెట్టిన మిరపకాయలు కూడా రెడీ అయిపోతాయి. వీటన్నిటి కోసం జస్ట్ మనం ఒక 1 వీక్ కష్టపడితే సరిపోతుంది. సో డ్రై అయిపోయిన మిరపకాయలు తెచ్చి మళ్ళీ నేను ఇక్కడ మజ్జిగలో వేసాను, ముందు చెప్పినట్టుగానే చూసారు కదా. సో మజ్జిగ అంతా కూడా నాకు ఒక 2 డేస్లో పూర్తిగా పీల్చేసుకున్నాయి. అవి మళ్ళీ నీట్గా నేను ఎండబెట్టేసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను, ఫ్రై చేసి కూడా మిస్ కాకండి. సో ఇలా డ్రై అయిపోవాలన్నమాట పూర్తిగా. ఇవైతే ఉడకబెట్టాను కదా ఉప్పులో, ఆ మిరపకాయలు. సో ఇలాగ అనగానే అలా విరిగిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి మజ్జిగలో ఊరబెట్టిన మిరపకాయలు అనమాట. సో చక్కగా మన చేతులతో చేసుకున్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఇక్కడ మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఇవైతే సాంబార్తో కానీ పెరుగన్నంతో కానీ చాలా బాగుంటుంది. సో ఆయిల్ అన్నది బాగా హీట్గా ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని మీకు నచ్చిన కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో ఒకసారి ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి, చాలా ఈజీగా మనం చేసేయచ్చు. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.